హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో అయితే ఇవి పైన అనమాట. ఇవన్నీ గప్పీస్ బ్రీడింగ్కి అయితే ఈరోజు అయితే పెడుతున్నా. అండ్ ఇక్కడ ఇప్పుడే తీసుకొచ్చిన ఉండే గప్పీస్. అండ్ ఇప్పుడైతే వీటిని అయితే బ్రీడింగ్కి అయితే పెడదాం. అండ్ అట్లనే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూపిస్తాం. అండ్ ఈ 2 టబ్స్ వచ్చేసేసి అరేంజ్ చేసిన ఉండే ఇక్కడ. అండ్ దీంట్లో వాటర్ అయితే నేను ఫుల్ అప్ చేసి పెట్టిన ఉండే నీట్గా. అండ్ ఇక్కడ ఫుల్ గోల్డ్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫుల్ గోల్డ్లోకి వెళ్ళి ఆల్రెడీ మనకైతే 2 మేల్స్ 2 ఫిమేల్స్ ఉండే కదా. సో అందులోకి వెళ్ళి ఒక ఫిమేల్ అనేది చనిపోయిందనమాట. రీజన్ వచ్చేసేసి అండ్ అది పైకి దుంకే టైంలో ఇలాంటి షీట్స్ అయితే వీటి మీద కప్పి పెడతా నేను. అండ్ దానికి తగిలి అయితే చనిపోయిందనమాట. అండ్ ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఫిమేల్కి వచ్చేసేసి అయితే బ్లడ్ ఉండే అండ్ చాలా దెబ్బ తాకినట్టు గిట్ ఉండే అనమాట. అండ్ ఈ ఫుల్ గోల్డ్ వచ్చేసి ఇవి. అండ్ ఫస్ట్ వీటిలో వచ్చేసేసి నాకైతే 9 ఫ్రైస్ అయితే వచ్చినుండే వీటివి. అంతే, వీటిలో అయితే ఎక్కువ రాలేవు ఫ్రైస్, జస్ట్ 9 వచ్చేసినాయి ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. అండ్ 2 మేల్స్ ఉన్నాయి, ఒకటైతే ఫిమేల్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి రెడ్ డ్రాగన్ హాఫ్ మూన్. సో ఒకటే ఒక పేరు ఉంది. అండ్ ఈ ఒక్క పేరుని గీట అయితే మనం అయితే బ్రీడింగ్ కోసం అయితే పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ ఇది. అండ్ బ్రీడింగ్లో మస్ట్ అండ్ షుడ్ అయితే మీరైతే సెమీ అడల్ట్స్ కానీ అలాంటివి అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకనంటే అడల్ట్స్ తీసుకుంటే బ్రీడ్ అవ్వడం కష్టం. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే మీ వెదర్కి గిట సెట్ అవ్వలేవు అని అంటే ఆటోమేటిక్గా అయితే చనిపోతాయి అండ్ బ్రీడ్ గిట అవ్వవు అనమాట. సో రీజన్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే బ్రీడింగ్ అయితే నడుస్తుంది. అండ్ బ్రీడింగ్ ఎట్లా అంటే మేల్స్ వచ్చేసి అయితే ఫిమేల్ ఏమంటే అయితే ఇట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి, ఊతా ఉంటాయి అండ్ నిప్పింగ్ చేస్తూ ఉంటాయి అనమాట. లైక్ నిప్పింగ్ ఆర్ సంథింగ్ అంటారు దాన్ని. అండ్ సో అలా అయితే వీటైతే బ్రీడింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ప్లాటినం డంబో ఇయర్ కొయ్యి అనమాట. సో క్లియర్గా అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా. అండ్ ఇవి ప్లాటినం డంబో ఇయర్ కొయ్యి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మన ఐవోరీ హాఫ్ మూన్ అనమాట. సో ఇది ఐవోరీ హాఫ్ మూన్. సో ఫిమేల్ డోర్సల్ గిట్ట చూసుకోవచ్చు ఎలా ఉందనేది. ఇది ఐవోరీ హాఫ్ మూన్. ఐవోరీ అంటారు, ఇవోరీ గిట్ట అంటారు దీన్ని. ఇది వచ్చేసేసి దీంట్లో అయితే 1 మేల్ అండ్ 2 ఫిమేల్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. అండ్ వీటి టైల్స్ వచ్చేసేసి కొద్దిగా క్రౌన్ టైల్ లాగా అయితే వస్తున్నాయి. చూద్దాం, ఈ లైన్ అయితే చాలా బాగుంటుంది అండ్ అందుకోసం అయితే తీసుకున్నా. అండ్ ప్రజెంట్ అయితే వీటికి ప్లాంట్స్ లాంటివి అయితే ఏం యాడ్ చేస్తలేను. నా దగ్గర ప్లాంట్స్ ఏం లేవు ప్రజెంట్ అయితే. ఇప్పుడు డైరెక్ట్గా అయితే విడిచిపెట్టేసుకుందాం. అండ్ బ్రీడింగ్ ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్గా అయితే వదిలేసుకోవడం. అండ్ మీరైతే జస్ట్ వెయిట్ చేయాలి వీటి ఫ్రైస్ కోసం. ఒక 1 మంత్ అయితే టైం అయితే పడుతుంది. అండ్ సెమీ అడల్ట్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తా ఎవరికైనా సరే. అండ్ ఇవి కొద్దిగా మేల్స్ అనేది అయితే కొద్దిగా డంబోస్ కొద్దిగా డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇవి వచ్చేసేసి బ్లూ అనమాట. అండ్ సో దీనికి ఒక పెద్ద రీజనే ఉంది ఇవి ఎందుకు ఇట్లా ఉంటాయి అనేది. అండ్ యాక్చువల్లీ పర్ఫెక్ట్లీ బ్లూ అయితే ఉండాలి. బట్ ఏం కాదు, ఈ క్వాలిటీ అయితే మనకైతే నడుస్తుంది, ఈ క్వాలిటీ అయినా కానీ. అండ్ చలో దీంట్లో అయితే మనం ఇవైతే పెట్టేసుకుందాం. ఇవి మన ప్లాటినం డంబో ఇయర్ కొయ్యి. అండ్ అక్లిమేషన్ ఏం చేయట్లేను ఎందుకనంటే నాకు ఆల్రెడీ ఈ వాటర్ కండిషన్ తెలుసు. సో ఈ వాటర్లో ఎట్లా ఇవి ఆరామ్సే సర్వే అంటే సో ఈ వాటర్ కండిషన్ అన్నీ తెలుసు. ఈ వాటర్, దీంట్లో ఉన్న వాటర్, ఈ వాటర్ అన్నీ సేమ్ అనమాట. అండ్ చలో ఇప్పుడైతే ఐవోరీ. సో ఐవోరీ అయితే చూసుకోవచ్చు. ఐవోరీ కాదు, ఇవోరీ గిట్ అంటారు. సో పర్ఫెక్ట్ మేల్స్ అండ్ ఫిమేల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫిమేల్ గిట్ట చూసుకోవచ్చు హై ఫిన్. సో వీటి హై డోర్సల్స్ అయితే వస్తాయి మనకి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా గప్పి బ్రీడింగ్ సెటప్ అయితే పార్ట్ 2 చూపిస్తా. అండ్ ఇంకా కొన్ని గప్పీస్ అయితే బ్రీడింగ్కి అయితే పెట్టేది. అండ్ చలో దీంట్లోనైతే మెయిల్ ఫీమేల్ అయితే వదిలేస్తున్నాం. అండ్ ఈ మెయిల్ ఫీమేల్స్ అన్నీ వచ్చేసేసి వర్జిన్ అనమాట. అండ్ ఫీమేల్స్ వచ్చేసి వర్జిన్. సో అంతమందికైతే ఆల్రెడీ బ్రీడ్ అయినా అయితే కావు. సో వర్జిన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే బ్రీడింగ్కి అయితే పెడుతున్నా. అండ్ ఒక 2 డేస్లో వీటి బ్రీడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకనంటే కొద్దిగా అయితే టైం తీసుకుంటుంది, ఒక 2 డేస్ ఈ టబ్కి సెట్ అయ్యేంత వరకు. అండ్ ఆఫ్టర్ సెట్ అయిన తర్వాత అయితే మేల్స్ వచ్చేసి అయితే రెడీ. అండ్ మనం బ్రీడింగ్కి వచ్చేసేసి ఒక మేల్ తోటి 2 ఫీమేల్స్ వేసుకోవచ్చు, 3 ఫీమేల్స్ ఇటు వేసుకోవచ్చు. అండ్ మేల్స్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఏంటంటే బ్రీడింగ్ అనేది అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. అదొక ప్లస్ పాయింట్ ఉంటుంది దీంట్లో.
అండ్ ఇక్కడైతే ఇవి కొయ్యి ప్లాటినం డొంబోయర్ కొయ్యి అండ్ ప్రజెంట్ అయితే ఇవి. అండ్ ఇక్కడ ఇది యాక్చువల్లీ ఇక్కడైతే ఉన్నాయి అయితే. సో ప్రజెంట్ అయితే ఉన్నాయి ఇవి. అండ్ వీటిపైన అయితే నైట్ టైం అయితే ఇప్పుడైతే కవర్ చేస్తా. ఖచ్చితంగా అయితే కవర్ చేయాలి, లేదు అని అంటే ఫిషెస్ అనేది కూల్గా అయిపోయి చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇట్లానే పెట్టేస్తా, ఇది డే టైం. అండ్ వీడియో అయితే ఇంతే, బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.